ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మన ధ్యానం కోసం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో నుంచి వాక్యాన్ని చదువుకున్నాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులమగుటకు సాగిపోదుము. నేను ఇలా చదువుతా, మళ్ళీ మీరు గమనించుకోండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు కలిసి ఉన్నాయి కదా. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి సంపూర్ణుల మగుటకు సాగిపోదాము. మధ్యలో నేను స్కిప్ చేశాను. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి సంపూర్ణుల మగుటకు సాగిపోదాము. మనం సంపూర్ణులం ఎప్పుడు కాగలుగుతాం అంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టినప్పుడు సంపూర్ణులం కాగలుగుతాం. దేవుడు ఈ పరిచర్య, సంఘ పరిచర్యను ఎందుకు ఈ భూమి మీద ఉంచాడు అని అంటే మనము సంపూర్ణతలోకి వెళ్ళిపోవటం కోసం. మనము ఆ సంపూర్ణతలో ఆయనకు కనబడాలి అని. మనము ఆయన ఎదుట నిలబడినప్పుడు, ఆయన మనల్ని చూసినప్పుడు మనము సంపూర్ణులము కావాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఈ మాట మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. నేను ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చదువుతాం. ఎఫెసీ పత్రిక 4వ, ఇక్కడ కూడా 2 వచనాలు కలిసి ఉన్నాయి, 11-12. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చున్న జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా చూడండి, వండర్ఫుల్, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగుటకు ఏమి నియమించాడు అని అంటే సంఘ పరిచర్య గురించి చెప్తాడు ఇక్కడ. సంఘ పరిచర్య ఏంటి? సంఘ పరిచర్య 13వ వచనంలో కంటిన్యూషన్లోనే ఉంది. కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని అపోస్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపురులుగాను, ఆయనే ఉపదేశకులుగాను నియమించాడు. ఎందుకని నియమించాడంటే పరిశుద్ధులందరూ ఏమవ్వాలని? సంపూర్ణులు కావాలి అని. ఏ స్థాయి సంపూర్ణత అది? ఎంతో కొంత బెటర్గానేలే అన్నట్టు కాదు. నీకంటే నేను, నాకంటే నువ్వు బెటర్గా ఉండటం కోసం కాదు. ఎవరితో సమానం కావటం కోసం? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానం అయిపోవాలంట మన సంపూర్ణత. అందుకే ఈ సంఘ పరిచర్యను ఇచ్చాడంట దేవుడు. అందుకే ఈ సంఘ పరిచర్యను ఏర్పాటు చేశాడంట. మార్పు అనేది మారు మనసు పొందిన వ్యక్తి జీవితంలో అనునిత్యం జరుగుతూనే ఉండాలి. మార్పు అనేది మారు మనసు పొందిన ఒక ఆత్మీయుడి బ్రతుకులో అనునిత్యం అది జరుగుతూనే ఉండాలి. అప్పుడే మన పరుగు అనేది ముందుకు కొనసాగగలుగుతుంది. అందుకని హెబ్రీ పత్రిక ఏమన్నాడు? సాగిపో అని అన్నాడు. సాగిపోవాలి. సాగిపోతేనే మనం సంపూర్ణ పురుషులం కాగలం, లేక క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారం అవుతాం. నిర్జీవ క్రియలను విడిచిపెట్టకపోతే సాగిపోయిన ఆ సాగుబాటు సంపూర్ణతకు కొనసాగదు. బ్రతుకు జీవితం సాగిపోతూనే ఉంటుంది. ఎవరి బ్రతుకు ఆగిపోదు. అది భౌతిక బ్రతుకు సాగుతుంది, కానీ భక్తి జీవితం ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు సంపూర్ణులం కాలేము, కొనసాగలేం, ఆగిపోతూ ఉంటాం. సమయాన్ని ఎప్పుడు తేలికగా తీసుకోకూడదు. సమయాన్ని ఎప్పుడు వృధాగా తీసుకోకుండా పనిలో ప్రవేశించడానికి, ఆధ్యాత్మిక పని మనం ఏం చేయగలం దేవుని పక్షాన, మనం ఏ విధంగా ముందుకు భక్తి జీవితంలో ఇంకా బెటర్గా ఉండగలం, ఏ రకంగా భక్తి జీవితంలో దేవుని సన్నిధిలో మనం బెటర్గా ఉండగలమో ఆ విషయంలో మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. మార్పు అనంటే బీడీ మానేసామండి, సిగరెట్లు మానేసామండి, అబద్ధాలు మానేసామండి, మోసాలు మానేసామండి, పూర్వం నేను మనుషులను చంపానండి మానేసామండి, కొట్లాట్లకు పోయేదాన్ని మానేసానండి, బూతులు బాగా మాట్లాడేదాన్ని మానేసానండి, ఇంకేవో మన జీవితాల్లో ఉన్న పొరపాట్లు మానేసానండి అంటే అది కాయిన్కి ఒకవైపే. ఇప్పుడు కాయిన్కి 2 ముఖాలు ఉన్నాయా లేవా?
ఇప్పుడు 10 రూపాయల కాయిన్ 5 రూపాయల కాయిన్ ఉందనుకో, 2 ముక్కలు, ఒక ముక్కను చెల్లుద్దా? చెల్లదు కదా, 2 ముఖాలు ఉండాలి. బొమ్మ బొరుసు 2 సమానంగానే ఉండాలి. ఇంతవరకు జరిగిపోయింది, అది ఒక ఎత్తు అయితే మిగతాది ఒకటి ఉంది. ఆ మిగతాది ఈరోజు క్రైస్తవ సంఘం మానేసి నడుస్తుంది. ఇప్పుడు వచ్చిన సమస్య అది. ఏంటంటే మిగతాది నాకు హాని చేసేవి, నాకు అవమానం కలగజేసేవి నేను మానేశాను. నువ్వు అబద్ధం ఆడను ప్రభు అంటే ఎవరికి లాభం? దేవుడికి నష్టమా నువ్వు అబద్ధం ఆడితే? నా పాపం వల్ల వచ్చే జీతం నేనే భరించుతాను, నా పక్కనోడు భరించుతాడా? మీరు పనులు చేస్తారు, మీ జీతాలు కూలి మీరే తీసుకుని వస్తారు, పక్కన వాళ్ళకి ఏంటారు అంటారా? ఊరుకుంటావేంటి అయినప్పుడు? కొన్ని వాళ్ళు మాత్రం మనకే ఇస్తారుగా. ఈ విషయంలో కూడా ఖచ్చితంగా మనమే భరించుతాం. ఏది మేలు? అబద్ధం మానేస్తే మంచి మనిషి అంటాము, లేకపోతే సమాజంలో సాక్ష్యం పొందుకుంటాం. ఏదో మోసం మానేస్తే, ఇంకేదైనా తప్పు మార్గాలు మనం వదిలిపెట్టేస్తే మంచిగానే అంటుంది లోకం. అది ఎవరికి మంచి అవుద్ది? అప్పుడు తప్పు మార్గాలన్నీ మానేసామనుకో ఎవరికి మంచి అవుద్ది? ఆ మనిషికే మంచి అవుద్ది. ఇది దేవుడికి ఏంటి లాభం? మీకు అర్థమవుతుంది కదా నేను చెబుతున్నమాట. మరి దేవునికి ఏంటి లాభం దానివల్ల? వాస్తవంగా నేను చేసే తప్పు పనిని మానేయటం వలన దేవునికి ఏమి లాభం లేదు. ఉందా? పోనీ మీరు చెప్పండి, ఆలోచించండి. ఏముంది దేవుడికి? దేవుడు కోరుకుంటాడు, అందరూ మారాలని కోరుకుంటాడు కాబట్టి మారాడు, అంతవరకే ఉంది. నేను అందుకే నేనేమన్నానంటే ఇది కాయిన్కి ఒకవైపే, రెండో వైపు కూడా ఉంది అని అన్నాను. అందుకే అయితే నిజంగా మారిన వాడు రెండో వైపు కూడా అతడు చేయవలసిన పని గురించి దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తలుల కార్యగ్రంథం 22వ అధ్యాయంలో పౌలు మారాడు కాదు, మారిన తర్వాత అతని జీవితంలో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతుంది దేవుని వాక్యం. 8వ వచనంలో, అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడునగు యేసును అని నాతో చెప్పాను అన్నమాట. నజరేయుడునగు యేసు నేను అని అన్నాడు. అప్పుడు పౌలు ఆయనతో మాట్లాడుతూ, అప్పుడు 9వ వచనంలో నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూసిరి కానీ నాతో మాట్లాడినవని స్వరం వినలేదు అని అన్నాడు. కానీ ఆ విషయం అంతటితో అయిపోయింది. పౌలు మాట్లాడాడు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన చర్చ చాలా పెద్ద చర్చ. ఇక్కడ 3 అధ్యాయాల్లో కూడా పౌలు, లూకా దాన్ని రాయలేదు, పౌలు దాన్ని చెప్పలేదు. వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన చర్చ ఎప్పుడైనా మనం చెప్పుకుందాం. ఏం జరిగిందో చర్చ మనం చెప్పుకుందాం. మనకెలా తెలిసింది? బైబిల్లో ఉందిలే. నాకు దర్శనం వచ్చింది, ఈ మధ్య చెప్తున్నారుగా, నాకు దర్శనం వచ్చింది, అప్పుడు ఏం జరిగిందో అలాంటివి ఏం లేవు, బైబిల్లోనే ఉంది. నేను ఎప్పుడన్నా జ్ఞాపకం చేస్తాను. వాళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు? 2 ముక్కల్లోనే అయిపోయింది అనుకుంటున్నారా? కాదు, 2 ముక్కల్లో అయిపోవాలి, చాలా మాట్లాడుకున్నారు. ఉదాహరణకి మనం కొరింథీ 1 పత్రిక 11వ అధ్యాయంలో ప్రభువచనం గురించి పౌలు మాట్లాడితే ఏమన్నాడు? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని అన్నాడు. ప్రభు ఈయన ఎప్పుడు కలుసుకున్నాడు? ఈ ఒక్కసారి కలుసుకున్నారు, ఎప్పుడు కలుసుకోలేదు. అప్పుడు కొన్ని బాధ్యతలు, కొన్ని పనులు, కొన్ని చర్చలు బాగా జరిగినాయి వాళ్ళిద్దరి మధ్యలో. 6 రకాలైన బాధ్యతలు ఆ సమయంలో పౌలుకి ప్రభు అప్పగించాడు. 6 రకాల పరిచర్యలు. ఈయన పత్రికల్లో తప్ప మిగతా ఎక్కడ ఆ 6 రకాల పరిచర్యలు మనకు బైబిల్లో కనబడవు, కేవలం పౌలు పత్రికల్లోనే. సరే, ఆ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ఎప్పుడైనా మీకు. వెంటనే పౌలు స్పందన చూడండి. సౌలు స్పందన 10వ వచనంలో చెప్తున్నాడు ఆయన స్పందన. అప్పుడు నేను, ప్రభువా నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. చాలా ఆయన అంటున్నాడు, నేనేం చేయాలి చెప్పు. ప్రభువు అర్థమైన తర్వాత, తన అవిధేయత, దౌర్భాగ్యం, తన దుర్మార్గత పౌలుకి అర్థమైన తర్వాత వెంటనే అతనిలోకి వచ్చిన మార్పు ఏంటంటే, ప్రభువా నన్నేం చేయమంటావు చెప్పు. నువ్వేం చేయమంటే నేను అది చేస్తాను. నువ్వేం చేయమంటే నేను నిజంగా మార్పు చెందటం అని అంటే అన్నీ వదిలేసుకొని ఇప్పుడు నీతిమంతులుగా మారిపోయాం. అంత ఏది యోగా చేసేవాళ్ళు కనుక సౌండ్ ఎక్కువ వినొద్దు, ఎక్కువ మాట్లాడొద్దు, నెమ్మదిగా ఉండాలి, ఎవరిని అరవద్దు, కోపపడొద్దు, బీపీ తెచ్చుకోవద్దు, కోపం వచ్చే సమయంలో 10 అంకెలు లెక్క పెట్టుకోవాలి, ఇవి అంటారు చూడండి. వాళ్ళు కూడా ఉంటారు నెమ్మదిగా మనం ఉన్నట్టుగానే. తాగొద్దు, టైంకి తినాలి, 7 గంటలలోపు తినాలి, 100 చెప్తారు వాళ్ళు, ఇంక మనకంటే ఎక్కువే చెప్తారు. సంస్కరణవాదం అంటాం దాన్ని ఏమంటామంటే సంస్కరణవాదం. సంస్కరించుకుంటే చాలా విషయాలు మనిషి మానేయచ్చు, చాలా విషయాల్లో మనిషి మార్పు చెందొచ్చు. అయితే పౌలు అంటున్నాడు, నేను మారటం సంగతి తర్వాత, నా మార్పు నాకుంది, మారాను, సరే వదిలేద్దాం దీన్ని. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు, ఇంకా నీకేం చేయాలి నేను?
అంటే మార్పు చెందిన వ్యక్తి తనలో ఉన్న మార్పు మాత్రమే కాకుండా తాను ప్రభువుకు ఉపయోగపడతాడంట. నిజంగా మారిన వ్యక్తి తాను ప్రభువు కూడా ఉపయోగపడతాడు. అప్పుడే నిజంగా సాగిపోవటం అని అంటే. ప్రభువుకు ఉపయోగపడటమే నిజంగా మనిషి ఆత్మీయతలో, ఆత్మ సంబంధమైన విషయాలలో అతడు సాగిపోవటం. ప్రభువుకు ఉపయోగపడని సాగిపోవటం అనేది అది నిజంగా సాగిపోవటం కాదు. భక్తి జీవితంలో నువ్వు నీకే ఉపయోగపడుకుంటూ, నువ్వు నీకే మేలు చేసుకుంటూ, నువ్వు నీకే వాడుకుంటూ దాన్ని దానం చేసినట్టే ఫీల్ అయితే ఎలాగా? నీ ఆస్తి నువ్వే వాడుకుంటూ ఇవాళ ఇంత ఖర్చు పెట్టాను, ఇంత వాడాను అని ఎవరికో దానం చేసినట్టు నువ్వే అనుభవించి ఎవరికో దానం చేసినట్టు ఫీల్ అయితే అది అజ్ఞానం కాదు. నీకున్న డబ్బు, ధనము, బలము ఏదో నీకున్నది నువ్వే వాడుకుంటూ, నువ్వే ఉపయోగించుకుంటూ ఇతరులకు ఇచ్చినట్టుగా ఈరోజు భక్తి అలాగే ఉంది. మన కోసం మనం మారినట్టుగా, మన కోసం మనం కొన్ని వదిలిపెట్టుకొని అవి మనకు ఉపయోగపడే వాటినే ఉపయోగించుకుంటూ దేవునికి మనం ఏదో మేలు చేస్తున్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుని వాక్యం లేకుండా మనిషి వాస్తవంగా పరిశుద్ధంగా కానీ పరిపూర్ణంగా కానీ కాలేడు, మారలేడు. దేవుని వాక్యం చేతపట్టుకుని ఎప్పుడైతే ఈ మనిషి మార్పు చెందాడో, మారుతున్నాడో, ఆ వ్యక్తి ప్రభు కోసం నిలబడగలగటం. ప్రభు అదే చెప్పాడు. మనకు తెలుసు, గెరాసేనుల ప్రాంతంలో దయ్యం పట్టిన వాడు ఒకడు ఉన్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 19వ వచనంలో. బాగైపోయిన తర్వాత అతడు ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, ప్రభు దగ్గరికి వచ్చి అతడు అన్నాడు, ప్రభువా నన్ను నీ యొద్ద నుండి నిమ్ము అన్నాడు ఆ 5వ వచనంలో. అప్పుడు ప్రభు, ఇప్పుడు చదవమ్మా, ఆయన వానికి సెలవీయక నాతో తిరిగితే ఏం ప్రయోజనం? నాతో తిరిగితే నీ ఒక్కడికి ప్రయోజనం. నాతో ఉంటావు, నాతో తింటావు, నాతో పడుకుంటావు, నా బోధన వింటావు కాబట్టి నువ్వు ఒక్కడికి ప్రయోజనం. నువ్వు మారావు, అది నీకు ప్రయోజనం. నువ్వు నాతో ఉంటావు, అది నీకే ప్రయోజనం. ఎందుకంటే నాతో ఉంటే హ్యాపీ కదా నీకు. కానీ నాతో నిజంగా నువ్వు ఉన్నావనే దానికి గుర్తు ఏంటంటే నీ మార్పు లోకానికి కనపరచు. నీ మార్పు నువ్వేం చేయాలి? లోకానికి కనపరచు. మొదట నీ ఇంట్లోకి వెళ్ళి చెప్పు, సాక్ష్యం చెప్పు. నీ ఇంటికి వెళ్ళి నువ్వు సాక్ష్యం చెప్పే పరిస్థితి నీకు లేకపోతే, నీ ఇంట్లో నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలకు, నీ ఇంట్లో వారికి నువ్వు సాక్ష్యం చెప్పలేని పరిస్థితి కనుక ఉంటే నీ మార్పు సరైంది కాదు. నీ మార్పు సరి అయింది కాదు. నేను రక్షించబడిన తర్వాత నేను సువార్త చెప్పిన వాళ్ళలో మొదట మా అమ్మ. నేను మా అమ్మకు సువార్త చెప్పాను. ఫస్ట్ నవ్వింది రకరకాలుగా. అప్పుడు నేను చాలా చిన్నండి, 15 సంవత్సరాల చిన్న అబ్బాయిని నేను. అప్పుడు మా అమ్మ నవ్వింది. మా ఆవిడకి ఏదో అయింది అనుకుంది, పిచ్చి అనుకుంది, రకరకాలుగా అనుకుంది. మా అమ్మ చెప్తా ఉంటే పక్కపకా నవ్వుతుండేది మా అమ్మ నన్ను చూసి. సువార్త చెప్తే, రక్షణ గురించి చెప్తే, దేవుని ప్రేమని చెప్తే. చివరికి ఒక రోజు అంది, ఊరు బాబు చాలా విన్నాం లేదా ఇలాంటివి అని అంది చెప్పంగా. కానీ ఒకరోజు మా ఊర్లో చర్చిలోనే బాప్తిస్మాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఆడ అనుకోకుండా పాస్టర్ గారు నన్నే ఇవ్వమన్నాడు. నేను బైబిల్ కాలేజీ ట్రైనింగ్లోనే ఉన్నాను. నేను అప్పటికి ట్రైనింగ్లో ఉండగానే దాదాపు 20 మందికి పైన బాప్తిస్మాలు ఇచ్చారు. ఆ రోజు ఇచ్చాను నేనే. ఆయన పాస్టర్ గారు అన్నారు, నువ్వే బాప్తిస్మా అని అన్నాడు. ఆయన నేనా అని అంటే నువ్వే అని అన్నాను. నేను ఎప్పుడు ఇలా నాకు తెలియదు అని అన్నాను. నేను చూసావుగా, అలాగే నువ్వే అని అన్నాడు. బాప్తిస్మం ఇస్తూ ఉండగా మా అమ్మ వచ్చి నిలబడింది లైన్లో. ఒకరోజు మా అమ్మ వచ్చి లైన్లో నిలబడింది. ఇప్పుడు మనం పైన ఉన్నాగా, అప్పుడు ఎందుకు వచ్చినావు అన్నాను. ఇంట్లో అంటే నువ్వు చెప్పినట్టు విన్నాను సరే, కానీ ఎందుకు వచ్చినావు అని అన్నాను నేను. అప్పుడు నాకు 18 సంవత్సరాలు ఉంటాయి. ఎందుకు వచ్చినావని అన్న. ఎందుకు వచ్చినావనంటే బాప్తిస్మా అని అంది. ఎందుకు అని అన్న. ఎందుకేంటి, నువ్వు ఇప్పటి వరకు చెప్తూ వచ్చావుగా దేవుని గురించి, అందుకే నేను కూడా బాప్తిస్మం తీసుకోవాలనుకున్నాను. సరే వెనక నుంచో పోయి తర్వాత ఆలోచన చేసుకొని ఇవ్వాలో వద్దు అని తర్వాత ఆలోచన చేసుకుంటా అని అన్నాను మా అమ్మతో. ఆ తర్వాత మా అమ్మ చాలా పశ్చాత్తాపడుతుంది, ఏడుస్తూ ఉంది. నేను మా అమ్మ ఏడవని ఎప్పుడు చూడలేదు. చాలా కఠినంగా ఉండే మా అమ్మ, కాస్త ఏడుస్తూ ఉంది. సరేలే పర్వాలేదు అనుకుంటలే, మనం చెప్పిన మాటలు పనిచేసినాయి అని అనుకున్నాను నేను. తర్వాత బయటికి దిగొచ్చి, అందులో నుంచి బయటికి దిగొచ్చి, ఏమ్మా నిజంగానే బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నావా అంటే తీసుకోవాలనుకుంటున్నా. ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు అని అన్నాను. నేను కూడా దేవుళ్ళలోనే ఉండాలనుకుంటున్నాను, నేను
నేను నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, నువ్వు చెప్పావుగా అని అంది. సరే, నేను ఏం చెప్తే ఏ మాట నీకు మనసులోకి వచ్చి నువ్వు మార్పు మనసు పొందేవు అది చెప్పు, ఫస్ట్ నీకు బాప్తిస్మం ఇవ్వాలో లేదు చెప్తా అంది మా అమ్మ. నేను చెప్పాను కదా స్వార్థ, ఏ మాట నీ మనసులోకి చేరింది, ఏ మాట నిన్ను గుచ్చుకుంది, ఏ మాట నువ్వు పాపి అనే గ్రహింపు నీకు తీసుకొచ్చింది, అది చెప్పు నాకు ఫస్ట్. అది చెప్తేనే నీకు బాప్తిస్మం ఇస్తానా అన్న. ఒప్పుకున్నావంటే ఒప్పుకున్నా, నమ్మావంటే నమ్మినా, ఇవన్నీ చెప్పకూడదు. నువ్వు ఏ మాట నీ మనసులోకి చేరింది ఆ ఒక్కటి చెప్పు, నీకు ఇస్తా బాప్తిస్మం. ఏమీ లేదు మా అమ్మ మనసులో, ఏమీ లేదు మా అమ్మ మనసులో. అయినా ఏడుస్తుంది. నాకెక్కడో డౌట్ వస్తుంది, నేను చెప్పలేకపోతుంది. అప్పుడు నేను అడిగాను మళ్ళీ, అలా కాదు, ఏదైనా చెప్పలేకపోతే నీ మనసులో మారు మనసు లేనట్టే, ఉద్రేకపడి నువ్వు బాప్తిస్మం తీసుకున్నట్టుగానే అవుద్ది. ఉద్రేకంలో చాలామంది ఏడుస్తారు, దాని ఎందుకు టీవీ సీరియల్ చూసి ఏడ్చేవాళ్ళు లేరా? ఆ మాత్రానికి వాళ్ళు మారు మనసు పొందినట్ల, నీకంటే ఎక్కువే వాళ్ళు ఎవరు టీవీ సీరియల్ వాళ్ళు చూసేవాళ్ళు ఏడుస్తారు, అది తప్పు, అలా కాదు అని అన్నాక అప్పుడు మా అమ్మ ఏం చెప్పిందంటే, నిన్ను చూసే రక్షించబడ్డాను, నిన్ను చూసే దేవుడిని నమ్మాను, నీకులాగా ఉండాలని నేను అనుకున్నాను. నువ్వు చిన్న వయసులోనే రక్షించబడ్డాను. నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ మాటలు, నీ ఆలోచనలు అన్నీ నాకెందుకో నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఇంట్లో నుంచి బైబిల్ కాలేజ్ ట్రైనింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆలోచన చేసుకున్నాను. అప్పుడు అనిపించింది ఇదే నిజమైన భక్తి అని తెలిసింది నాకు. ఇలా ఉండాలని అనుకున్నాను, ఇక అంతే. ఇక నాకు వాక్యాలు అంత గుర్తులేవు, నాకు అర్థం కూడా కాలేదు నువ్వు చెప్తూ ఉంటే. కానీ నీ ప్రవర్తన చూశాక నేను మారాలని అనుకున్నాను. రైట్, బాప్తిస్మం ఇస్తారని చెప్పేసి బాప్తిస్మం ఇచ్చాను. అంటే నిజంగా మనం మారేమో అనేదానికి గుర్తు ఏంటంటే, మన వాళ్ళు నమ్మాలి. మన వాళ్ళు నమ్మని మార్పు అది నిజమైన మార్పు కాదు. మన వాళ్ళు నమ్మని మార్పు అది నిజమైన మార్పు కాదు. ప్రభు ఏం చెప్పాడు ఆ వ్యక్తికి, నీ ఇంటికి వెళ్ళి ఫస్ట్ నీ ఇంట్లో సాక్ష్యం చెప్పు, నీకేం చేశాడో దేవుడు అవే చెప్పు ఫస్ట్ అని అంటే, అతడు చెప్పటం ప్రారంభించిన తర్వాత ఆ ఇంట్లోనే కాదు మిత్రులారా, 10 పట్టణాలు గల ప్రదేశం అంతా 10 పట్టణాల్లో తిరిగాడు. దెకపొలి అని ఉంటుంది చూడండి, అక్కడ దెకపొలిలో ప్రకటన చేశాడు. అనేక మంది రక్షించబడ్డారు. బహుశా ప్రభు 10 పట్టణాలు తిరిగి ప్రకటించే అవకాశం ప్రభువుకు లేదేమో కానీ అక్కడ ఇతడికి దొరికింది. 10 పట్టణాల్లో ఉన్న ప్రజలకు సాక్ష్యం చెప్పాడు, స్వార్థ ప్రకటించాడు. ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళకి మనం సాక్ష్యం ఇవ్వగలం, మన ఇంట్లో వాళ్ళకి మనం స్వార్థ ప్రకటించగలం. మొదట మనం మన ఇంట్లోనే దేవునికి సాక్షిగా ఉండటమే అక్కడ ప్రారంభమవుతుంది మన ఆధ్యాత్మిక ప్రయాణం, మన ఆధ్యాత్మిక నడక. అయితే ఇందులో మనం సాగిపోయే దాంట్లో 3 రకాలైన ఆటంకాలు చెబుతుంది దేవుని వాక్యం. నేను త్వరగా వాటిని మీ ముందుంచి మనం ప్రార్థనలో కొనసాగే ప్రయత్నం చేద్దాం. 3 రకాల ఆలోచన చెబుతుంది దేవుని వాక్యం. మొదటి ఆలోచన ఏంటి అని అంటే, మనకు ఎదురయ్యే ఆటంకాలు. ఏంటిది మనకు ఎదురయ్యే ఆటంకం? అసలు ఎలాంటి ఆటంకం మనకు ఎదురవుతుంది? నిజానికి మనం ఆధ్యాత్మికంగా బలమైన విశ్వాసులంగా ఆత్మీయులంగా సాగిపోవాలని అందరికీ ఉంటుంది. ఎవరికి ఉండదు? మీకుండదా? నాకుండదా? మనలో ఎవరికి ఉండదు? కానీ మనకు ఎదురయ్యే ఆటంకాలు చాలా ఉన్నాయి. వాస్తవానికి మనల్ని ఆటంకపరిచేవి ఎక్కడో లేవు, మన చుట్టూ మనకు సమీపంగానే ఉన్నాయని తెలుసుకోవటానికి పెద్ద సమయం పట్టదు. కొన్నిసార్లు మన పిల్లలే మనల్ని ప్రార్థనలో వాక్యంలో గడపకుండా చేయటానికి కారణమవుతూ ఉంటాయి. మనం గుర్తించగలం ఏంటి అని అంటే, పని ఎక్కువైపోయింది పిల్లల వల్ల అని చెప్పే తల్లు, లేదా పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో వాళ్ళ వల్ల, నాకు పెద్దవాళ్ళు అంటే మనసులో ఉంటారు కదా, వాళ్ళ వల్ల మన చుట్టూనే ఉంటాయి. నాకైతే నా ఫోనే నాకు ఆటంకం. రోజుకు ఒక 10-15 ఫోన్లు వచ్చి కనీసం 10 మంది, ఎక్కువగా 10 మంది ఒక అరగంట మాట్లాడారు అనుకో, 5 గంటలు పోతే కానీ పగల్లో ఉందే 12 గంటలు అయితే 5 గంటలు సగం పోతే నేను ఏం పని చేసుకోగలను? ఖాళీగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది కదా. కానీ ఏం చేయగలం? నా ఆటంకం నాకు తెలిసి నా ఫోనే. చాలాసార్లు మనోళ్ళు కూడా చేస్తూ ఉంటారు, కానీ నేను అప్పుడు సైలెంట్లో పెడతాం. ఇంకొకటి, అది మేలో కీడో కానీ మా ఈ చివరి రూమ్లో ఉంటే సిగ్నల్ కూడా రాదు నా ఫోన్కి. యువతల రూమ్లోకి వస్తే సిగ్నల్ కూడా రాదు. చేసినట్టే ఉంటుంది కానీ మీకు రింగ్ అయినట్టు కూడా ఉంటుంది, కానీ నాకు కనీసం మిస్డ్ కాల్ కూడా పడదు. అంటే మన ఆటంకాలు నేను చెప్తున్నా, నా ఆటంకమే నేను చెప్తున్నా. నా ఆటంకం నా ఫోనే. ఇది దేవుని సన్నిధిలో గడపటానికి కానీ, వాక్యం చదువుకోవటానికి కానీ, కనీసం వాక్యం గురించి డిస్కషన్ చేయడానికి, ఎవరికైనా ఆత్మీయులతో మాట్లాడటానికి కానీ ఉండదు. వారి అక్కర్లు, వారి సమస్యలు, వారి ఉద్దేశాలు
మనకు చెప్పుకోవడానికి కాదు అనలేము కొన్నిసార్లు. అది న్యాయంగా అనిపించినా కూడా అది మనకు మాత్రం నష్టం. వాళ్ళ దృష్టిలో వాళ్ళకి అది న్యాయం. వాళ్ళు ఏదో చెప్పుకోవాలనుకుంటున్నారు, బాధో దుఃఖమో కష్టమో, లేదా ఏదైనా సలహా ఇస్తామనో మంచో మాటో చెప్పాలనుకుంటున్నారు. కానీ వాళ్ళ వరకు అది, వాళ్ళ వెర్షన్లో అది కరెక్టే. కానీ మన వైపు చూస్తే అది ఏమవుతుంది? ఆటంకం. మన సమయం చాలా వ్యర్థమైపోతుంది. కానీ దీన్ని తెలివిగా మేనేజ్ చేసుకోగలిగితే, తెలివిగా ఆలోచన చేసుకోగలిగితే మనం సాగిపోతూనే ఉంటాం, ఆగిపోలేము. మనల్ని ఆటంకపరచడానికి ఎన్ని మన ముందున్నా కూడా అతి తొందరగా గుర్తించగలిగితే ఈ ఆటంకాలని మనం అధిగమించగలం. అంటే వాయిదా వేసుకోకూడదు, కానీ మొత్తం అడ్జస్ట్మెంట్ నేనేమంటున్నాను, క్యాన్సిల్ చేసుకోకూడదు, కానీ వాయిదా వేసుకోవచ్చు కొన్ని పనుల్ని. అవి ఇంపార్టెంట్ ఏదో కొన్ని ఏంటంటే ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్, అవసరం అత్యవసరం ఉంటాయి. కొన్ని అత్యవసరంగా చేయవలసినవి ముందు మనం చేసేసుకుంటూ వెళ్ళిపోతే అవసరాలు మెల్లమెల్లగా వాటిని చేసుకోవచ్చు. అత్యవసరంగా ఉండవలసిన వాటిని ఆలస్యం చేసి అవసరంగా ఉండవలసిన వాటిని ముందే చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, అత్యవసరం ఇప్పుడు కావాలి కానీ రేపటి అవసరం కోసం మనం ముందే పని చేసుకున్నాం. భక్తి అత్యవసరం మన జీవితంలో. దేవునితో సహవాసం, దేవునితో నడవటం అత్యవసరం మన జీవితంలో. ఆయనను కాకుండా, ఆయన లేకుండా ముందుకెళ్తే మన జీవితం శూన్యం అయిపోతుంది మిత్రులారా. అందుకనే ఈ ఆటంకాలను మనం అధిగమించాలి అని చెబుతుంది దేవుని వాక్యం. అకస్మాత్తుగా మనం పడిపోయినట్లుగా అనిపిస్తుంది. అవమానం, దుఃఖం కమ్మేస్తూ ఉంటాయి. ఇవి మన జీవితాలని చాలా నిరాశ మేఘాలు మన జీవితంలో వచ్చేసినట్లుగా చేస్తూ ఉంటాయి. సంతోషం గడిచిపోయిన దినంలాగా కనపడుతుంది. మన జీవితంలో సంతోషం లేదేమని ఆత్మీయంగా బలహీనపడటం. ఎప్పుడూ కూడా సాతాను మనల్ని భక్తి చేయొద్దు అనడం కానీ తీరిక లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. తీరిక లేదు. ఎందుకు ప్రార్థన చేసుకోలేదు అంటే మనం ఏం చెప్తాం? తీరిక లేదు. ఎందుకు వాక్యం చదవలేదంటే ఏం చెప్తాం? ఇష్టం లేదా? మీలో ఎవరికైనా ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదవటం ఇష్టం ఉండదా? ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే. కానీ ఏం చెప్తాం జవాబు? ఇది కామన్ జవాబు కాదు. ఇప్పుడు నాది కూడా అదే, నా జవాబు కూడా ఉంది అందులో, మీతో పాటు నేను కూడా. మనం ఏం చెప్పగలం? నాకు ఈరోజు టైము దొరకలేదు, సమయం కుదరలేదు. ప్రార్థన ఎందుకు చేసుకోలేదు? సమయం కుదరలేదు, టైం దొరకలేదు. ఇలా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆ ఒక్క పాయింట్తో మనం ఎంత కోల్పోతున్నామో ఆలోచన చేయం కదా. ఆ ఒక్క విషయంలో ఎందుకు సమయం దొరకలేదు అంటే దేన్నైనా అడ్జస్ట్మెంట్ చేసుకోగలిగితే దీని సమయం దీనికి మనం ఇవ్వగలుగుతాం. అవసరం అత్యవసరం, అత్యవసరమైంది చేయి, అవసరమైంది రేపు చేయొచ్చు. అవసరమైన దాన్ని ఆ తర్వాత అది ఎప్పుడు అత్యవసరంగా మారుతుందో ఆ ముందు చేయొచ్చు. అది నష్టపోకుండా ఆ ముందు దాన్ని ఆ పనిని మనం జరిగించవచ్చు. అయితే సాతానుడు మనల్ని ఎంత భ్రమపరుస్తాడు అని అంటే, మనం ఏదో చేస్తున్నట్లుగానే ఉంటుంది కానీ మన సమయం అంతా గడిచిపోతుంది. ఇప్పటికే సంవత్సరాలు గడిచిపోయాయి కదా మన జీవితాలు, ఎన్నో సంవత్సరాలు జరిగిపోయాయి కదా మన బ్రతుకులు. అయినా ఇంకా సమయాన్ని వ్యర్థం చేసుకోవటమే మొట్టమొదటిగా మనం ఎదగకుండా మనం నష్టపడటానికి కారణమయ్యే మూలం. అయితే ఈ బలహీనతల్లో కూడా దేవుడు మరొక కాంతి పుంజంలాగా దేవుడు తన వాక్యాన్ని చెప్తున్నాడు మనకు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. మన ఉత్తరవాది, మనకు బదులుగా వాదించే ఒక అడ్వకేట్ మనకున్నాడు. ఆయన ఎక్కడున్నాడు అంటే ఆయన తండ్రి దగ్గరే ఉన్నాడు. ఆయన మాట్లాడతాడు, ఆయన పని చేస్తాడు మన పక్షాన అంటున్నాడు. బలహీన పడిపోయిన ఆత్మీయుడా, సహోదరి, బలహీన పడిపోయానులే అని ఆగకు. ఆయన నీ పక్షాన పని చేస్తున్నాడు, బలం తెచ్చుకో అంటుంది వాక్యం. ఒకవేళ పాపం చేశాననే ఫీలింగ్ లోపల అపరాధ భావం ఉన్నా భయపడకు, బాధపడకు, ఆయన పాదాల చెంత చేరు, పరిష్కారం చేసుకో అంటుంది వాక్యం. అంటే నువ్వు ఆగిపోకుండా సాగిపోయి అనేక మార్గాలు దేవుడు నీ ముందుంచాడు. నువ్వు సాగిపోకుండా ఆగిపోవటానికి సాతానుడు చేసే పనులు ఉన్నా దేవుడు నువ్వు సాగిపోవటానికి ఏర్పాటు చేసిన మార్గాలు చాలా ఉన్నాయి. అక్కడే 9వ వచనంలో ఏం చెప్పాడు? మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి ఏం చేస్తాడు? పవిత్రులుగా చేసేస్తాడు అని చెప్పాడు. మనం కలిగి ఉన్న దురభిప్రాయాలు, దుర్నీతి అభిప్రాయాలను కూడా ఆయన ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఎప్పుడు అపవాది మన మనస్సు మీద టార్గెట్ ఎలా చేస్తాడు అని అంటే, నేనున్నాను, అబద్ధము
తప్పు మాట అనరాని మాట మాట్లాడాను అనుకో, మనసు గాయం అనిపించి బాధ అనిపించింది కదా, అప్పుడు మనం వెంటనే ఏం చేస్తాం, అయ్యో ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, లేకపోతే ఇలా చేయకుండా ఉండాల్సింది అని మన మనసులో వచ్చిన తర్వాత వెంటనే సాతాను ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఇలా అన్నావు కదా, నువ్వు పాపివి ఇంకొంచెం కృంగుదల అనమాట, మరింత కృంగుదల, ముందుకు కొనసాగకుండా కృంగుదల. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు అని చెప్తుంది. ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములు క్షమించి ఒకటిగా సమస్త అన్ని రకాల దోషాల నుంచి ఈ కిటుకు మనం తెలుసుకోగలిగితే అపవాది మనల్ని మోసం చేయలేడు. పొరపాట్లు జరుగుతాయి, వెంటనే సరి చేసుకోగలిగితే ఆయన క్షమిస్తాడు అని చెప్తుంది వాక్యం. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అంటుంది వాక్యం. ఆయన క్షమించుతాడు, అయితే ఆయన దగ్గరికి పోకుండా లేదు ఆయన నిన్ను క్షమించడు, లేదు ఆయన నిన్ను క్షమించడు. ఎన్నిసార్లు క్షమిస్తాడు? ఏమనుకుంటున్నావు నువ్వు? ఆయన చండశాసనుడు, ఒకటా రెండా, నువ్వెన్ని చేశావు, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఓ ఊర్లో ఒక సంపన్న షావుకారు గారు ఉన్నారు. ఆయన చాలామందికి డబ్బులు వడ్డీకి ఇచ్చి వడ్డీ చాలా వసూలు చేసుకుంటూ చాలా కఠినంగా ఉన్నాడు. ఇళ్ళు పొలాలు అన్ని తాకట్టు పెట్టేసుకున్నాడు. ఇలా ఉన్న రోజు ఆయన ఒకరోజు ఇలా అన్నాడంట, ప్రకటన చేశాడంట, సరే రేపు ఉదయం 10 గంటలకి మా ఇంటికి మీరు అందరు రావచ్చు. ప్రకటన చేయించాడు ఊర్లో. ఎవరైనా వచ్చినట్లయితే మీ ఆస్తి పత్రాలు మీకు ఇచ్చేస్తాను, మీ వడ్డీ మాఫీ చేస్తాను, మీ అప్పు కూడా, మీ రుణం కూడా మాఫీ చేసేస్తాను, ఇక ఎవరు నాకు అప్పుగా ఉండవలసిన అవసరం లేదు, రావచ్చు. అంటే ఎవరు రాలేదంట. ఎందుకు? వీడు దుర్మార్గుడు, ఇంతకాలం ప్రజల సొమ్మును, రక్తాన్ని జలగలా పీల్చినట్టుగా ప్రజల సొమ్ము పీల్చాడు, రాము వద్దు అని అనుకున్నారంట. ఎవ్వరు రాలేదు. 10 అయింది, 11 అయింది, 12 అయింది, 1 అయింది, 2 అయింది, 3 అయింది, సాయంత్రం అయింది. 2 వృద్ధ దంపతులు వచ్చారు. సర్లే చూద్దాం, ఈ వృద్ధాప్యాలు మనం ఎట్టాగో అప్పు కట్టలేము, ఈ అయితే అవుతుంది, పోయి అయితే వద్దాం అనుకుంటే వాళ్ళ అప్పు ఆయన పిలిచి ఇలా అన్నాడు, ఏంటి ఎవరు రాలేదు ఏంటి అని అంటే, నేను ఎవరు నమ్మట్లేదు అని అన్నారట. వీళ్ళు, నీ మీద ఎవరికి నమ్మకం లేదు, నువ్వు కఠినాత్ముడు కదా. నేను కఠినాత్ముడు అన్న సంగతి నిజమే, కానీ నేను ఇలా చేయాలని నిర్ణయించుకున్నాను, దానికి కారణాలు ఏమైనా కావచ్చు, నేను నిర్ణయించుకున్నాను. నిర్ణయం నాదైనప్పుడు మీకెందుకు బాధ? అవునో కాదు, ఒకవేళ వచ్చినట్లయితే చాలా సమస్యల పరిష్కారం, మీ బ్రతుకులే మారిపోతాయి కదా, మీ ఆస్తి పత్రాలు ఇస్తాను కదా, అప్పు కొట్టేస్తాను కదా, ఇక మీరు నాకు అప్పు కట్టే పని వచ్చి చూస్తే ఏమయ్యేది మీకు? చూడండి, వారి మనసులో ఉన్నది ఏంటి? ఇది అంత అబద్ధం. సాతానుడు ఎప్పుడు అలాగే చేస్తాడు. ఏమని? మిమ్మల్ని ఆయన క్షమించడు. ఎందుకంటే ఒకసారా 2 సార్లా, ఎన్నిసార్లు? కాబట్టి క్షమించడు. అయితే తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టాలని చెప్పింది కూడా నిజమే వాక్యంలో. ఒప్పుకుంటుంటాము, అదే మళ్ళీ కంటిన్యూషన్ చేయటం అనేది దేవుడు సంతోషించేది కాదు. ఇవే ఆటంకాలు. ఈ మొదటి ఆటంకం ఏంటి అని అంటే, నాలో అపరాధం ఉంది, నాలో అవిధేయత ఉంది, నాలో పాపం ఉంది, కాబట్టి సరి చేసుకున్న తర్వాత ప్రార్థన చేస్తా. ప్రార్థనే చేయకపోతే సరేలాగా అవుద్ది? సరి చేసుకున్నాక వాక్యం చదువుతావు. వాక్యమే చదవకపోతే ఎలా సరి అవుతావు నువ్వు? కనుక అసలు దీనికి మ్యాచ్ ఉందా, సంబంధం ఉందా? చాలామంది మనవాళ్ళు అడుగుతారు, ఏమని, బ్రదర్ చర్చికి రా అని ఎవరినైనా అడుగుతాం. ఏమని, వస్తా కొంచెం నాకు వీడియో అలవాటు ఉంది, లేకపోతే అప్పుడప్పుడు పెగ్గేస్తూ ఉంటాను, నేను ఇవన్నీ మారిన తర్వాత వస్తానంటాడు. మారిన తర్వాత ఎక్కడికి వస్తాడు ఆయన? వస్తే కదా మారేది. ఇంటి దగ్గర ఉంటే ఎలా మారుతాడు? 2 రోజులు మారినోడు సడన్గా మారొస్తాడు చర్చికి. సడన్గా అంటే వీళ్ళ జవాబులు మనం చెప్పేదానికి సంబంధం ఉండదు. మనమేమంటాం, అసలు నువ్వు వెలుగు దగ్గరికి వస్తే చీకటి పోతుంది కదంటే, వెలిగిన తర్వాత వస్తానంటాడు ఆయన. ఎక్కడ వెలుగుతాడు? వెలుగు దగ్గరికి రానాయనంటే వెలిగిన తర్వాత వస్తానంటే, అక్కడెక్కడ వెలుగుతాడు? అక్కడ వెలగడు. నిజమైన వెలుగు దగ్గరికే నువ్వు రావాలి. అందుకనే అతడు మనకు చెప్పే భ్రమలేంటి అని అంటే, ఆయన నిన్ను క్షమించడు, నువ్వు అక్కడే నీ బతుకంతే. అలా ఉండకూడదు. సాగిపోదాం, ఒప్పుకుందాం, సాగిపోదాం. 2వ సందర్భాన్ని చెప్తాను చూడండి. పాత సంబంధాలను మనం కట్ చేసుకోవాలి. పాత సంబంధాలను కట్ చేసుకోవాలి. ఏంటి ఆ పాత సంబంధాలు? పాత సహచరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వాటిని అంటుకోకూడదు. సాతాను వదిలివేసిన వాటి వైపుకి మళ్ళీ మనం తిరగటానికి ఆశిస్తాడు. ఏవైతే పాపమని వదిలేసామో, ఏవైతే అవి అక్కర్లేదు అని మనం వదిలివేస్తామో, వాటినే మళ్ళీ తిరిగి కొనసాగించే క్రమం, కొనసాగించే ఆలోచన చేస్తూ ఉంటాం.
వద్దనుకుంటూనే ఉంటాం, మళ్ళీ వాటిని కొనసాగిస్తూ ఉంటాం. వద్దన్నట్టుగానే ఉంటుంది, నేను చేయను కానీ వేరే వాళ్ళతో చేపిస్తాను. ఇది ఎంత దుర్మార్గం చూడండి. నువ్వు చెడిపోయేది కాక వేరే వాడిని చెడగొట్టడం అనమాట. నేను చెయ్యను కానీ దీన్ని నేను వేరే వాడితో చేపిస్తాను, వేరే వాడిని చేయమంటాను. ఇది ఎలా సాధ్యం? వదిలివేసిన బంధాలు, పాత సంబంధాలు, స్నేహితులు కావచ్చు, ఆచారాలు కావచ్చు, అలవాట్లు కావచ్చు, వాటిని మనం పూర్తిగానే వదిలిపెట్టాలి. మళ్ళీ తిరిగి వాటిని కలుసుకోవటానికి మనం ప్రయత్నం చేయకూడదు. సాగిపోవాలి అని అంటే వాటిని వదిలిపెట్టాల్సిందే. ఏది తప్పని నీ మనసులో కలిగిందో, ఏది తప్పని నీ అంతరాత్మ నీకు ప్రబోధిస్తుందో, దేవుని ఆత్మని నీ ఏ విషయాన్ని హెచ్చరిస్తున్నాడో ఆ విషయాన్ని మనం సరవ్వాల్సిందే. మళ్ళీ తిరిగి మారాం కానండి, మార్పు చెందాము కానండి అని అనకూడదు. పూర్వం ఓ దేవుని సేవకుడు ఇలా చెప్పాడు. ఆయన రక్షించబడకముందు వాళ్ళది పూరిల్లు అంట. ఆ ఇల్లు రిపేర్ చేసుకుంటూ ఓ తోటలోకి వెళ్ళి ఒక పెద్ద చెట్టుని నరికి తెచ్చి ఆ ఇంట్లో ముఖ్యమైన ఆ గుంజలాగా పెట్టి ఆ ఇల్లు కట్టుకున్నారంట. రక్షించబడిన తర్వాత అదే ఇంట్లో పడుకొని చూస్తూ ఉండగా ఆయనకి సడన్గా ఆ నిలబెట్టిన దాని పేరేంటి, ఆ గుంజ, ఆ కొయ్య మీద దృష్టి పడింది. అయ్యో, నేను రక్షించబడినప్పుడు పలానా తోటలు దొంగతనంగా నరికి తెచ్చాను కదా ఇది అని చెప్పి వెంటనే ఆ ఇల్లు బీకి, ఆ గుంజను పీకి, ఆ కొయ్యను పీకి తీసుకొని పోయి ఆ చేలో వేసి ఆ చేనాయన్ని పిలిచి, 3 సంవత్సరాల క్రితమో 4 సంవత్సరాల క్రితమో మా ఇల్లు రిపేర్ వచ్చినప్పుడు నేను ఈ చెట్టును, ఇక్కడున్న చెట్టుని నేనే నరికాను, తీసుకెళ్ళాను, దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు నీకు ఇచ్చాను, నన్ను క్షమించు, ఆ రోజు నేను చేసిన తప్పు అయిపోయిందని అది తీసుకెళ్ళి అక్కడ మారేశానంటే. ఆ చేయను ఆయన ఇన్ని సంవత్సరాల తర్వాత నేనేం చేసుకోవాలి దాన్ని అని నవ్వి, ఏంటి దీనివల్ల నాకే లాస్ అయింది ఏముంది, ఆ చెట్టు మళ్ళీ పెరిగింది కాదు చూడు అన్నాడంటే ఆయన. అయినా కూడా నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను, నా మనసు నన్ను గద్దించింది, దేవునికి ఇలాంటివి ఇష్టం ఉండవు, అందుకే ఇక్కడ పడేసాను, డబ్బులు ఏమైనా కట్టమంటే కడతాను, లేదా వదిలేస్తానంటే వదిలే, నీ ఇష్టం, ఎలమంటావా అన్నాడంట. ఏంటి నువ్వు ఇంతగా ఉన్నావు అని అంటే, నాలోకి యేసు వచ్చాడు, నాకే వింతగా ఉంది, నీకెంతకెందుకు ఉండదు అన్నాడంట ఆయన. నాకే వింతగా ఉంది నా జీవితం, నా పనులు, నాలోకి నా ప్రభు వచ్చాడు, అందుకే ఇలాగ అయిపోయాను నేను అన్నాడు. ఎలా ఉందో చూడండి. చిన్నది కూడా తన జీవితంలో ఉండకూడదు అని అనుకున్నాడు ఆ మనిషి. ఎప్పుడైతే అవన్నీ మార్చుకున్నామో, పాపపు తాలూకు మన జీవితాల్లో ఉండకుండా చూసుకోవాలి. అందుకే కొరింథీ పత్రికలో పౌలు చెప్పాడు, 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 18 వరకు వచ్చినాల్లో ఇలా ఉంది. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. సమాజంలో సరికాని జోడి గురించి చెప్తుంది. మనకు సరికాని నీతితో దుర్నీతికి సంబంధం లేదు, చీకటికి వెలుగుతో పొత్తు లేదు, క్రీస్తుకు బెలియాలకు ఏ సంబంధము లేదు, విశ్వాసితో అవిశ్వాసికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నాడు. మరి మనం వాటిని కలిగి ఉండకూడదు. బంధాలు, స్నేహాలు కలిగి ఉండొచ్చు, అందరితో మంచితనం కలిగి ఉండొచ్చు, కానీ అది మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరిచే స్థాయిలో ఉండకూడదు అని చెప్పాడు. సరికాని బంధాలు, దేవుని ఆజ్ఞకు విధేయత చూపితే పతనంలో నుంచి బయటకు వస్తాం, అవిధేయత చూపితే పతనం అయిపోతాం అని దేవుని వాక్యం మనకు చెబుతుంది. ఒకటి ఆటంకాలు అయితే, రెండోది పాత బంధాలు, సరికాని ప్రాధాన్యతలు అనుకోండి. పోనీ సరికాని ప్రాధాన్యతలు, అనవసరపు ప్రాధాన్యతలు, దేవుని కంటే ఎక్కువగా వేరే దానికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది మన జీవితాలను, కుటుంబాలని నష్టపరిచేదిగా ఉంటుంది. 3వ మాట చెప్పేసి నేను ముగిస్తాను. అబద్ధ బోధకులు, ఇవి భక్తి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేవి. ఈరోజు బహుశా నాలాంటి ఒక చిన్న బోధకుడు మాట్లాడితే ఈ మాట, ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావేంట్రోయ్, చిన్నపిల్లడు పెద్ద మాటలు మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది వినేవాళ్ళకి. కానీ మనం వింటున్న బోధలు బయట 90%, నేనేమంటున్నాను గుర్తుపెట్టుకోండి, 90% దుర్బోధలే, 90% దుర్బోధలే. పెద్ద పెద్ద సంఘాలన్నీ కూడా దుర్బోధ సంఘాలే. మీరు ఊహించుకోండి. అవన్నీ పెద్ద పెద్ద సంఘాలు ఏవైతే ఉన్నాయో మొత్తం దుర్బోధకు సంబంధించిన సంఘాలే. ఒక్కటి కూడా సద్బోధ సంబంధించిన సంఘాలు, పెద్ద సంఘాలు లేవు. నాకు తెలిసైతే లేదు. ఇంక ఎక్కడన్నా నాకు తెలియకుండా ఉండొచ్చునేమో, నాకు తెలియదు. కానీ పెద్ద సంఘాలని చెప్పబడిన మొత్తం అబద్ధ బోధకులే.
ఎందుకు అని అంటే ప్రజలు ప్రభు వైపుకు చూడడానికి బదులుగా ప్రజల్ని తమ వైపుకు తిప్పుకునే పరిస్థితి. కొన్ని సంఘాల్లోనైతే ఆ దైవజనుడు, ఆ వ్యవస్థాపకుడు, మనకు లార్న్ గారు, జిఆర్ లార్న్ గారు ఎలాగో వాళ్ళకు కూడా ఆ వ్యవస్థాపకుడు, ఆయన కూడా చనిపోయాడు. ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకుంటే దయ్యాలు రావని చెప్పారు నాకు ఒకళ్ళు ఇంటికి పోతే. ఆయన ఫోటో మరి హిందువులే దిష్టి బొమ్మ పెట్టుకున్నట్టు ఈయన పెట్టుకున్నారేంటి నేను అంటే అవమానం కదా ఈయనకి. మీరేం గౌరవిస్తున్నట్టు మీరు అనుకుంటున్నారు, ఆ బొమ్మను చూస్తే దయ్యాలు రావని మీరు అంటున్నారు. వాళ్ళు కూడా అదే పెట్టుకుంటున్నారుగా, అది పెట్టుకుంటే ఏం రాదు. ఆఖరికి గుమ్మడికాయకున్న విలువ లేదు కదా ఈయనకి, గుమ్మడికాయ గుమ్మంలో కట్టుకుంటే మేలు జరిగింది. కలబందకున్న విలువ లేదుగా ఈ దైవజనుడికి, కలబంద గుమ్మంలో పెట్టుకుంటే దయ్యాలు రావని వాళ్ళు కూడా చెప్తున్నారు. మీరు ఈయన పెట్టారు గుమ్మంలో, ఎంత అవమానకరం. రకరకాలుగా మనుషులు ఏమైపోయారు అని అంటే దేవుని స్థానాన్ని తీసేసుకున్నారు. ఈ అబద్ధ బాధకులందరూ ఎవరి స్థానాన్ని ఆక్రమించారు ఈ భూమి మీద అంటే దేవుని స్థానాన్ని ఆక్రమించారు. అందుకనే అబద్ధ బోధకులు. ఎందుకు? వీళ్ళు తమ వైపుకి మలుచుకుంటున్నారు మనుషుల్ని తప్ప దేవుని వైపుకి నడిపించడం లేదు. దేవుని వైపుకి వీళ్ళు ప్రజల్ని నడిపించడానికి బదులు తమ వైపుకి తిప్పుకుంటున్నారు. ఇదే ప్రమాదకరంగా సంఘానికి దాపురించిన ఒక సమస్య. వింటాం, పెద్ద బాధకులు కదా, చాలామంది వింటున్నారు కదా, లక్షల వేల మంది ఫాలోవర్స్ కదా ఆయనకి, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రాముల్లో, ఇంకెందులో ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ కనపడతారు, ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంటారు. ఏం చెప్తారు? ఏంటి చెప్పేది? ఆకర్షించుకునే బోధ, మార్పు గురించి కాదు. మారు మనసు పొందండి, పాపాన్ని ఒప్పుకోండి, అవిధేయతను ఒప్పుకోండి అనడానికంటే బదులుగా చాలా తెలివి తక్కువ, దేవునికి అవమానం కలిగించే అనేక బోధలు ఈరోజు బోధిస్తూ ఉన్నారు. అందుకనే ఆధ్యాత్మిక స్థితి కలిగిన మనుషుల్ని మనం ఎక్కడ చూడలేం. చెప్తుంటారు వాళ్ళు వేల రూపాయలు దశమ భాగాలు వాళ్ళకి ఇస్తూ ఉంటారు. కానీ మంచంలో ఉన్న అత్తకి అన్నం పెట్టనే ఒక అమ్మాయి ఒక పెద్ద సంఘంలో హైదరాబాద్లో 10,000 రూపాయలు ఇచ్చిందంట పాస్టర్ గారికి. 10,000 రూపాయలు ఇచ్చిందంట పాస్టర్ గారికి. మేము ఫలానా సంఘానికి వెళ్తాం, అది ఒక బ్రాండ్ లాగా మారిపోయింది. మేము ఫలానా సంఘానికి వెళ్తాం. అసలు మీది ఏ ఊరు, ఎక్కడ ఉంటారంటే మాది విజయవాడ దగ్గర ఏదో ఊరు చెప్పింది. మరి అక్కడ ఎవరు ఉంటారంటే మా అత్త ఒక్కతే ఉంటుంది. మరి ఆమెను ఎవరు చూస్తారు? ఎంత వయసు ఉంటుంది ఆమెకేనంటే 85 సంవత్సరాలేనంట. పాపం ఇంకా ఏ వయసు పెరగలే, 85 సంవత్సరాలే. ఓ మనిషిని పెట్టాము, మేము ఇక్కడ ఉంటాం. మరి మీ దగ్గరికి తెచ్చుకోవచ్చు కంటే ఎవడు చేస్తాడు ఆ పని అని చెప్పి. ఎంత ప్రేమో చూడు. మళ్ళీ దేవుడి మీద ప్రేమతో ఏం చేసిందట? ఇది ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నారు. 10,000 ఇవ్వగలిగింది. ఆ కాలంలో 10,000 పెద్ద సొమ్మే, పెద్ద అమౌంట్. 10,000 ఇవ్వగలిగినప్పుడు ఇంట్లో ఉన్న మనిషిని నువ్వు చూసుకోలేని ప్రేమ అంటే, వీళ్ళు విన్న బోధ వీళ్ళని ఏ రకంగా నడిపించింది ఆలోచించండి ఒకసారి. వీళ్ళు విన్న బోధ వీళ్ళని ఏ స్థితిలోకి నడిపించింది? దైవికంగా నిలబడడానికి నడిపించింది అనుకుంటున్నారా? కాదు. వారికి ఆశీర్వాదం అయింది. ఎవరికి? బోధకులకు ఆశీర్వాదం అయింది. వీళ్ళ జీవితాలు ప్రభువుకు దూరం అయినాయి. ఈ రెండు జరిగినాయి అక్కడ. ఈరోజు పెద్ద సంఘాలకు వెళ్ళే వాళ్ళ జీవితాలు అలాగే ఉన్నాయి. పౌలు అన్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకుని వారయ్యుండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. వీళ్ళు దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు అని చెప్పాడు. పని చేస్తున్నారు. ఏం పని చేస్తున్నారు? మోసకరమైన పని చేస్తున్నారు అని చెప్పాడు. దేవుని పని జరుగుతున్నట్టుగానే ఉంది, దేవుని పని జరుగుతున్నట్టుగానే కనబడుతున్నా వీళ్ళు నిజమైన దేవుని సేవకులు కాదు. దేవుని సేవకుడు దేవుని సంతోషపెట్టాలి. వీళ్ళ బోధలో కపటం ఉంది, మోసం ఉంది. తెస్సలోనికీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. ఏలైనగా మా బోధ కపటమైంది కాదు, అపవిత్రమైంది కాదు, అపవిత్రం కాదు, మోసం కాదు. పౌలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ.
ఎందుకు పౌలు అంతటి వాడు చెప్పుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఈ మాట అంటున్నాడు పౌలు అంటే, అప్పటికే ఉన్నారు మోసకరమైన బోధ చేసేవాళ్ళు కనుక చాలామంది అలా ఉన్నారు, కానీ మేము అలాంటి వాళ్ళం కాదండి అని చెప్తున్నాడు. కానీ మేము ఆ స్థితిలో లేము అని చెప్తున్నాడు. 2వ పత్రిక కొరింథీ చూడండి, 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యాన్ని ఎలా బోధించారు? వంచనగా బోధించారు. కనుక వంచనగా మేము బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖం మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించాము అని చెప్పాడు. ఎలా బోధించారు? వంచనగా బోధించారు. తెస్సలోనికలు ఏమన్నాడు? మేము ఎలా బోధించట్లేదు? కపటంగా, మోసంగా, వంచనగా మేము బోధించట్లేదు అని అన్నాడు. అంటే కపటంగా, వంచనగా, మోసంతో దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు. వంచనతో, మోసంతో, కపటంతో దేవుని వాక్యాన్ని బోధ చేసేవాళ్ళు ఉన్నారు. నేను చాలాసార్లు ఈ ప్రస్తావన చేశాను మీ మధ్యలో కూడా. మరికొందరైతే మా దగ్గర వరాలు ఉన్నాయి మా దగ్గర వరాలు ఉన్నాయి. అప్పుడు టీవీలో వచ్చేవాళ్ళు ఏమని చెప్పేదంటే, ఒక అక్క మా దగ్గర వరాలు ఉన్నాయి మీరు కూడా వాడుకోండి. అసలు ఎంత చక్కగా చెప్తుందో, వస్తువులు ఉన్నట్టుగా మీరు కూడా పని చేసుకొని తెచ్చియండి మాకు అన్నట్టుగా, మా దగ్గర వరాలు ఉన్నాయి మీరు కూడా వాడుకోండి. ఇదే పదం మా దగ్గర వరాలు ఉన్నాయి మీరు కూడా వాడుకోండి. వాళ్ళే వాడొచ్చుగా, అంత బాగా ఉంటే వాడు. కరోనా తర్వాత ఎవరి దగ్గర వరాలు ఉండేవి తేలిపోయిందిగా, తేలిందా? ఈ వరం ఉన్నవాడు ఆ వార్డులోకి వెళ్ళిపోయి అందరినీ పడుకొని శవాల్లాగా మారిపోతున్నారు. ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితులు. అందరిని ముట్టుకుంటూ పోయాడు అనుకో, ఈయన అందరు లేచి కూర్చుందరు కదా, అందరిని ముట్టి వెళ్ళిపోతే ఒకరోజు ఒక హాస్పిటల్, ఇంకొక రోజు ఇంకొక హాస్పిటల్ పోయి ఒక 10 మంది బయలుదేరితే ఎంతమంది బతికేవాడు చెప్పండి. మరి వీళ్ళందరూ క్వారంటైన్లో ఉన్నారు. అప్పుడు ఈ పెద్దవాళ్ళ నేను ముడితే అన్నీ మారిపోతాయి అన్న వాళ్ళందరూ క్వారంటైన్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు బయటికి రారు. ఇప్పుడన్నా రావచ్చుగా, క్యాన్సర్ హాస్పిటల్కి పోయి వాళ్ళందరూ ముట్టుకుని పోవాలి. మళ్ళీ మనం ఏం చెప్తామో ఈ స్వస్థత దగ్గర మనం ఏం చెప్తాం? స్వస్థత దేవుడు చేయడం చెప్పడంలే, చేస్తాడు. ఎలాంటిదైనా చేస్తాడు ఆయన. అందులో అది దైవచిత్తమై ఉండాలి, ఆ వ్యక్తి విశ్వాసం కూడా ఉండాలి, దానికి ఒక ప్రత్యేక ఉద్దేశం ఉండాలి. ఖచ్చితంగా దేవుడు పనిచేస్తాడు. ఆ విషయం అలా ఉంచుతాడు. వీళ్ళు కూడా ఇదే చెప్తారు. ఏమని? నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే ఇంకా ఆమె నమ్మితే నీకేం పని? నీకు వరమే కదా ఉంది, ఆమె నమ్మితే నీకేం పని? ఇప్పుడు వరం లేని నేను ఆ మాట అని నువ్వు ఆ మాట అంటే ఉపయోగం ఏముంది? నాకు వరం లేదనుకుందాం, లేదు, నువ్వు నమ్ము, దేవుడు బాగా చేస్తాడు, మేము ప్రార్థన చేస్తాం అంటున్నాం మనం. ఆ పెద్ద సేవకుడు కూడా నువ్వు నీ నమ్మికతో నాకు పని లేదు, బాగైపో, గద్దిస్తున్నా అంటే గద్దియాలి కదా ఆయన బాగైపో, ఇప్పుడే నేను ఆజ్ఞాపిస్తున్నా, నీ నమ్మకంతో నాకు పని లేదు, నాకు వరంతో పని అని ఎందుకు అనటం లేదు? ఎందుకు మనం ఆలోచన చేయకూడదు? ఈ చిన్న లాజిక్ ఎందుకు మనం మర్చిపోవాలి? వరం ఉందని చెప్పి బోలెడు కథలు పడి కింద ఒక్కటి పడేయటం ఎట్టొకటి నేర్చుకున్నారనమాట. కింద ఒక్కటి పడేయటం ఒకటి నేర్చుకొని కింద పడేయటం బ్రహ్మాండం అనుకుంటున్నారేంటి? ఆడు పడిందాక ప్రార్థన కూడా చేయడు. ఏమని? ఒకడేమో టచ్, ఒకడేమో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని, ఇంకొకడేమో ఇంకొకటి. అసలు ప్రార్థన చేయరు. మీరు ఎప్పుడన్నా వినండి, బోల్డ్ లైవ్ దొరుకుతాయి, రికార్డ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రార్థన చేస్తారా చూడండి. మీరు ఎప్పుడన్నా విన్నారా? నేను వినలా. ప్రభువా ఈ బిడ్డను ముట్టునైనా కష్టంలో ఉంది తండ్రి, యేసు రక్తంలో కడుగు పాపాన్ని, ఈమె పాపాలు క్షమించి నాయన కష్టపడుతుంది, పోనీ ఏదో బాధో నొప్పో రోగమో రొంపో ఏదో ఉంది, క్షమించి స్వస్థపరుచు తండ్రి. కాదు, నేనే నిన్ను అబ్బా ఏమంటాడు అప్పుడు ఆయన? గద్దీయటమే. దేన్ని? రోగాలను గద్దీయటం. మరి గద్దించుకుంటా ఉండొచ్చు కదా, ఇంక విశ్వాసంతో ఏం పని? అందుకని ఏమంటున్నాడు అంటే, మనం భక్తిలో నష్టపోవటానికి దుర్బోధకులు కూడా 3వ కారణం అని చెప్తుంది దేవుని వాక్యం. దొంగ అపోస్తుల వేషం అన్నాడు, కపటమైన బోధ అన్నాడు, మోసకరమైన బోధ అని చెప్పాడు. కనుక ప్రభు చెప్తున్నాడు, దేవుని వాక్యం చెప్తుంది, మనం సంపూర్ణ మగుటకు సాగిపోవాలి.
3 విషయాలు ఏం చెప్పాను నేను? ఆటంకాలు ఏవైతే మన జీవితంలో ఆటంకమని మనం గుర్తించట్లేదో, అవి చిన్నయే కావచ్చు, అవి ఆటంకాలను తొలగించుకోవాలి. రెండో విషయం ఏం ఆలోచన చేశాం? బంధాలు, సరికాని ప్రాధాన్యతలు, వాటిని మనం సరిచేసుకోవాలి. మూడో విషయం ఏం చేశాం? దుర్బోధనలు గుర్తించి వాటికి దూరంగా ఉండాలి. అప్పుడే సంపూర్ణం అవటానికి మనం సాగిపోతాం. దేవుడు ఆ గొప్ప కృప మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం.